ఈరోజు సోయా చంక్స్తో వెజ్ కోఫ్తా కర్రీ చేస్తున్నాను. ఇది హాట్ వాటర్లో సోక్ చేయాలి. ఇలాగా ఒక 10 minutes అలాగా హాట్ వాటర్లో చేయాలి సోక్. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫైన్గా గ్రేట్ చేయాలి. ఇది గ్రేటెడ్ జింజర్, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇందులో వేసుకోవచ్చు. నేను ఈ వెజ్జెస్ అన్నీ చిన్న మిక్సీలో దీంట్లో వేసి జస్ట్ కాస్ట్గా గ్రైండ్ చేశాను. జస్ట్ ఒక్క తిప్పు. అలాగే ఈ సోక్డ్ సోయాబీన్ కూడా ఒక్క తిప్పు వాటర్ పిండేసి స్క్వీజ్ చేసి మిక్సీలోనే వేయాలి. ఇది కూడా ఈ మిక్స్ దాంట్లోనే కొంచెం బేసన్ వేస్తాము. ఇది సోయాబీన్ సోక్ చేసాం కదా, సోక్ చేసేది గ్రేటెడ్. ఇంకొంచెం బేసన్ వేస్తాము, కొంచెం హల్దీ, సాల్ట్, కొంచెం మసాలా పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం వేస్తాము. అంతా కలిపి బాగా మిక్స్ చేస్తాము. వాటర్ అసలు అవసరం ఉండదు. ఈ వెజ్జెస్, ఈ సోయాబీన్, ఈ వాటరే సరిపోతుంది. మిక్స్ చేసి బాల్స్లా చేయాలి. ఇలా మిక్స్ అంతా చేశాక కొంచెం రైస్ ఫ్లోర్ కూడా వేయాలి. లాస్ట్లో 2 spoons వేసాను నేను ఇక్కడ. తర్వాత బాల్స్ చేయాలన్నమాట. ఇదంతా బాగా కలిపి ఇలాగ బాల్స్ లాగా చేసి డీప్ ఫ్రై చేయాలి. ఇది కోఫ్తా కర్రీకి యూజ్ చేయొచ్చు. కట్లెట్స్లా కూడా అది ఫ్రై చేసి తినొచ్చు. 2 విధాలుగా కూడా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే కట్లెట్స్లా తినొచ్చు. నేను ఇక్కడ 2 విధాలుగా యూజ్ చేస్తున్నాను. ఆయిల్ ఫ్రై అయ్యాక ఇది డీప్ ఫ్రై చేస్తాము. కోఫ్తాలు చేసి పక్కన పెట్టేస్తాము. ఇలాగ ఫ్రై అయ్యాక పక్కన తీసేస్తాము. ఇలాగా ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ మనము రైస్ ఫ్లోర్ వేసాం కాబట్టి నాకు అసలు ఆయిలే చాలా తక్కువగా అయింది. ఇలా కోఫ్తాలు పక్కకు తీసేస్తాము. ఇలా వచ్చాయి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను.